హార్మోనల్ చేంజ్. నాకు తెలుసు నీలో మొయ్యలేనంత బాధ దాగి ఉందని. ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎవరితోనూ చెప్పుకోలేక నీలో నువ్వు నలిగిపోతున్నావని నాకు తెలుసు. కారణం లేని ఏడుపు, ఓర్పు లేని కోపం కట్టుకొని వచ్చేస్తాయి. ఇంట్లో దొరకని ప్రేమకై బయట వెతుకుతాం. బయట వారిపై వచ్చే కోపాన్ని ఇంటి వారిపై చూపిస్తాం. కట్లు తెంచుకున్న కోపం ఎవరిపై చూపియాలో తెలియక ఇంట్లో వారిపై అరిచేస్తాం. అలా ఎందుకు అరిచానా అని కుక్క పెట్టి ఏడుస్తాం. చూస్తూ ఉండగానే బరువు పెరిగిపోతాం. తెలియకుండానే మనల్ని మనమే అసహించుకోవడం మొదలు పెడతాం. అందరిలో ఉన్న ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆఖరికి అద్దం కూడా నిన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ముఖంపై మొటిమలకు కారణం తెలీదు. ఈ మూడ్ స్వింగ్స్ ఏంటో అర్థం అవ్వవు. కాసేపు నవ్వుతున్నట్టుగానే అనిపిస్తాం, అంతలోనే ఏడ్చేస్తాం. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు మొహం పెట్టుకోవడం ఆర్ట్ అయితే అందులో మనం గొప్ప ఆర్టిస్టులమే అవుతాం. హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్, యాంగ్జైటీ, స్ట్రెస్, బ్లా బ్లా బ్లా. గర్ల్, యు ఆర్ నాట్ అలోన్. లోపల కొండంత బాధను కప్పెట్టేసి బయటకు చిరునవ్వుతో బతకాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఈ పేస్ట్లో నీతో ఎవరైతే కలిసి ఉంటారో, నిన్ను ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో, దే ఆర్ ద రియల్ వన్. ఇఫ్ నీతో ఎవరు లేకపోయినా ఐఎమ్ షూర్ యూ విల్ బికమ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ దట్ నో వన్ కెన్ డిఫీట్.